హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సిడ్నీలో సౌజీ. డే 2 అన్నమాట ఇది ట్రిప్లో. డే 1 అయితే చాలా ప్రొడక్టివ్గా కలిసింది. చాలా యాక్టివిటీస్, చాలా ప్లేసెస్ బాగా ఎక్స్ప్లోర్ చేసాము. నైట్ పడుకునే వరకు చాలా లేట్ అయిపోయింది. సో మార్నింగ్ లేచి మళ్ళీ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకొని స్టార్ట్ అయిపోయే వరకే మాకు మిట్ట మధ్యాహ్నం అయిపోయింది. ఇక్కడి నుంచి న్యూ క్యాసల్లోని టొబోగన్ పార్క్ అయితే వెళ్తున్నాము. టొబోగన్ అనేది ఒక యాక్టివిటీ అన్నమాట, ఒక ప్లే. దానికి ఆధారంగానే ఆ పార్క్కి ఆ పేరు వచ్చేసింది. అసలు ఆ యాక్టివిటీ ఏంటి, ఎలా ఉంటుంది అనేది ఇందులో నేను చూపిస్తాను. ఫైనల్లీ ఆ టొబోగన్ పార్క్ అయితే రీచ్ అయిపోయాము. ఇందులో చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, ఇండోరు అవుట్డోర్ యాక్టివిటీస్. అలాగే చాలా రైడ్స్ కూడా ఉన్నాయి. ప్రతి రైడ్స్కి మనం టికెట్ పెట్టాలి. ఎంట్రీ కూడా టికెటే ఉంది. దీనికి మాత్రం ఎంత అయిందో నాకు తెలీదు, నేను అడగలేదు కూడా. సో ఈ టొబోగన్ పార్క్ని మాత్రం 2 days కవర్ చేసామన్నమాట. ముందు రోజు తీసుకున్నాము, దీన్ని ఫినిష్ చేసుకొని మేము డాల్ఫిన్ షోకి వెళ్ళడానికి హడావిడి అయిపోయింది. సో మిగిలిన టికెట్స్ కోసం ఆ 3rd day కూడా వచ్చి కవర్ చేసాము. సో మీరు 2 కాస్ట్యూమ్లు చూసి ముందుగానే అడగకుండా నేను ఎక్స్ప్లెనేషన్ అనేది బిఫోర్ ఇచ్చేసాను. అండ్ టొబోగన్ యాక్టివిటీ ఉన్న అది అంటే ఇదే. ఇలా అందరూ ఉండి మెల్లమెల్లగా ఒకరికి సేఫ్ డిస్టెన్స్ పెట్టి స్లోగా మూవ్ చేస్తూ ఉన్నారనమాట. చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వే ఇస్తూ ఉంటారు. ఇలా సపోర్ట్ చేసేవాళ్ళు మధ్యలో కూడా ఉంటున్నారు. ఇదొచ్చేసి ఈచ్ మెంబరు టికెట్ తీసుకుని 3 times ట్రావెల్ చేయొచ్చు. అంతకంటే ఎక్కువ అయితే వాళ్ళు అలో చేయలేదు. ఎందుకంటే హాలిడేస్ అయిన మూలాన చాలా క్రౌడ్ ఉంది. ఒక్కసారి ఛాన్స్ రావడానికే మినిమం 40 to 50 minutes క్యూలో వెయిట్ చేయాల్సి వచ్చింది మేము. సో ఫైనల్లీ మా టర్న్ అయితే వచ్చేసింది, మేము స్టార్ట్ అయిపోయినాము. ఈ రైడు చాలా టర్నింగ్లతో అంటే చాలా మలుపులతో కూడి ఉంది కాబట్టి వీడియోస్, ఫొటోస్ తీయడం అంత సేఫ్ కాదు, తీయలేదు కూడా. బట్ మా వారు ఏంటంటే పాకెట్లో పెట్టుకున్నారు ఫోన్ ఆన్ చేసి. దట్స్ వై ఇదంతా రికార్డ్ అయ్యింది. ఈ చూస్తున్న వే అంతా చాలా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఒక అనుభూతి లాంటిది అనమాట. ఈ పార్క్లో ఇదే ఫేమస్. చాలా బాగా అనిపించింది. ఇది లిటరల్గా ఒక 1.5 kilometer ఉంటుంది. అక్కడక్కడే ఉంది కానీ దీన్ని ఇలా డిజైన్ చేశారు. ఒక అడవిలో మంచిగా అనిపించింది ఇది చేయటం. ఇది మేము 2 times కవర్ చేసాము. ఫైనల్లీ ఇంకా రిమైనింగ్ యాక్టివిటీస్ కవర్ చేద్దామని అయితే స్టార్ట్ అయిపోయినాం. బట్ అన్ఫార్చునేట్లీ ఇదొక్కటే అందులో హైలైట్, రిమైనింగ్ అన్నీ ఫసక్కు. అది మాకు ముందు తెలియక మేమైతే దీన్ని దిగిపోయాక నెక్స్ట్ యాక్టివిటీస్ చూస్ చేసుకున్నాము. ఇక్కడ మా మోక్ష వాళ్ళ డాడీ ఈ యాక్టివిటీ ఏదో ఎక్కారు. ఇది ఎక్కిన ప్రతి ఒక్కరికి కడుపులో తిప్పేసి మొత్తం వామిటింగ్ సెన్సేషన్ వచ్చింది. ఎక్కడి నుంచి డాల్ఫిన్ షోకి వెళ్ళామని చెప్పాం కదా, ఆ డాల్ఫిన్ షో పాపం ఎంజాయ్ చేయకుండా కామ్గా అలా కూర్చుండిపోయారు. బాబోయ్ మా కడుపులో తిప్పేస్తూ ఉంది, దేవేస్తూ ఉంది అనేసి. బట్ మా వాళ్ళు మాత్రం మాత్రం జంకలేదు, మంచిగా తిరిగేసి మళ్ళీ కూడా స్కేట్స్ చేస్తున్నాడు చూడండి. చాలా ఫన్నీగా పడుతూ లేస్తూ ఉన్నాడు. మా మోక్ష అయితే చూసిన ప్రతి ఒక్కటి ఎక్స్ప్లోర్ చేయాలి, నేను అది చేస్తా, నేను ఇది చేస్తా అనేసి చంపేస్తాడు మమ్మల్ని లిటరల్గా. వాడు అంత యాక్టివ్గా ఉన్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలో, ప్రతి దానికి టార్చర్ పెడతాడు కాబట్టి సాడ్గా ఫీల్ అవ్వాలో నాకైతే అర్థమే కాదు. ఎంత చెప్పినా వినకుండా ఫైనల్లీ వాడి ప్రయత్నాలు చేస్తున్నాడు. వాళ్ళ డాడీ ఒకవైపు నుంచి నవ్వుతూ ఇంకొక వైపు నుంచి ఎంకరేజ్ చేస్తూ మొత్తానికైతే ఇలా చేశాడు. నాకు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా నవ్వు వస్తుంది మా ఓడి చేసే వాటికి. స్కేట్స్ మీద మా ఓడికి అంత గ్రిప్ ఉండదు. ఈ యాక్టివిటీ వాడికి అసలు తెలియదు అనమాట. ఇంకా ఇక్కడ మా మన్వి ట్రాంపలిన్ జంప్ అయితే చూస్ చేసుకున్నాడు. పైకి తీసుకెళ్ళి ఒకేసారి నించుకోబెట్టాడు. వాడికి ఏం చేయాలో తెలియలేదు. ఫైనల్లీ కిందికి తెచ్చాక మంచిగా జంప్ చేస్తూ ఉన్నారు. జంపింగ్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మేము బల్క్లో టికెట్స్ తీసుకున్నాం. అవి కాకుండా ఇక్కడ ఫ్లోట్ అవుతున్న బోట్స్కి అడిషనల్ ఛార్జ్ అంట. ప్రతి
ప్రతి చోట ఇదొక వ్యాపారము. మేము అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయని టికెట్స్ ఇస్తారు. బట్ అక్కడికి వెళ్ళాక ఇది ఈ టికెట్స్లోకి రాదు, మళ్ళీ కొత్తగా తీసుకోవాలంటారు. ఇది కూడా అలాంటి యాక్టివిటీ. చాలా వరకు ఈ మోసాలు మేము గమనించలేకపోయాము. ఇక్కడ ఉన్నవన్నీ ఇండోర్ యాక్టివిటీస్. ఇది కూడా వన్ ఆఫ్ జంపింగ్ అనమాట. చిన్న చిన్న పిల్లలకి, మాతో పాటు ట్రావెల్ అయిన వాళ్ళందరికీ మోస్ట్లీ చిన్నపిల్లలు. మా మోక్షానే అందులో పెద్ద అబ్బాయి, మన్వి ఏజ్ వాళ్ళు అందరూ ఉన్నారు. మోక్ష వచ్చేసి కొంచెం పెద్ద అబ్బాయి. ఇప్పుడు ఇక్కడ కార్స్ రైడ్ చేస్తూ ఉన్నారు, చేసుకుంటూ ఉన్నారు పిల్లకాయలంతా. సో స్లోగా ఇదైతే మాత్రం టికెట్స్లో ఇంక్లూడ్ అయ్యే ఉంది. కార్ అయితే రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు పిల్లలు. ఈ పక్కనే చిన్న పిల్లలు, మరి బుడ్డ పిల్లలకి మాత్రం ఈ ఒక చిన్న ఇవి బస్సులాగా పెట్టారనమాట. ఓల్డ్ మెక్డోనల్డ్ హ్యాడ్ ఏ ఫామ్ అనేసి రైమ్ వేసి ఒకసారి తిప్పేస్తూ ఉన్నారు. ఫైనల్లీ అమ్మయ్య వీడి స్కేటర్ అయితే అయిపోయింది, వచ్చేస్తూ ఉన్నాడు. నా వల్ల కాదు, నేను గివప్ ఇచ్చేస్తున్నానని చెప్పేసి అక్కడి నుంచి వచ్చి మళ్ళీ ట్రాంపోలిన్ జంప్ ఎక్కాడు. చూడండి, ప్రతిదీ హడావిడి, ఎక్కడ చెప్పినా వినడు. వీడింతే అనేసి మేము వదిలేస్తాం. బయటికి వెళ్తే ఏదో ఒక సైకోలాగా, దయ్యం పట్టినోడులాగా బిహేవ్ చేస్తాడు. అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలని ఎక్కువ ఎంతూజియాస్టిక్గా ఉంటాడనమాట. ఇది వచ్చేసి ఆయన అనదర్ ఫ్రెండ్ అబ్బాయి. వాడు కూడా కష్టపడి ట్రాంప్లిన్ ఫస్ట్ డే వచ్చినప్పుడు ఇది ఎవ్వరు ఎక్కినా మాకు కడుపులో దేవేస్తుంది అన్నారు. అండ్ సెకండ్ డే మేము వెళ్ళినప్పుడు ఫస్ట్గా మా మోక్ష ఇదే వెళ్ళాడు. వీడి ధైర్యం ఏంటో నాకు అర్థం కాదు. ఇది 360 degrees తిప్పేసి పెడుతుంది. కడుపులో మొత్తం పేగులు కూవైపోతాయి. కానీ వీడు మాత్రం వెళ్ళి చేస్తున్నాడు. వీడిని ఏం మార్చలేము మేము అనేసి మేము కూడా వదిలేసాము. ఫైనల్లీ వాడి తిప్పలు వాడే పడేసి వాడే తిరిగేసి వచ్చేసాడు. ముందు రోజు వచ్చినప్పుడు మేము ఇవి కవర్ చేయలేదు. మా మన్వి డ్రైవ్ చేయడానికి ఆపర్చునిటీ రాలేదు. సో ఆన్ అనదర్ డే అయినా రైడ్ చేపిద్దామని ఫైనల్గా వాడికి ఛాన్స్ ఇచ్చేసాము. వాళ్ళన్నని ఫాలో అవుతూ వాడు కూడా రైడ్ చేశాడు. ఈ వీడియోకైతే ఇంతే. ఇదే టొబాగో పార్క్. మీకు ఎలా అనిపించింది? ఎక్కడికి వెళ్ళినా కిడ్స్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ యాక్టివిటీసే ఉంటాయి, మనమేం ఎంజాయ్ చేసేది ఉండదు. బాయ్ సీ యు ఆన్